2021 మెయిన్స్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పార్ట్ అయిపోయింది నిన్న సాయంత్రంతో. లాస్ట్ ఎగ్జామ్ ఎథిక్స్ ఎగ్జామ్. ఈ ఎథిక్స్ పేపర్ అంటే చాలామంది ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఇయర్ కొత్తగా ఏమైనా షాక్స్ వస్తాయో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. రోజువారీ సివిల్ సర్వీసెస్లో, సివిల్ సర్వెంట్స్లో రోజువారీ ఎదురయ్యే సవాళ్ళు, బ్యూరోక్రాట్స్కి వీటి మీదే ఈ సంవత్సరం క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఎంత అద్భుతంగా రాయొచ్చు అంటే ఈ పేపరు, కాస్త జాగ్రత్తగా సమాజంలో ముఖ్యంగా బ్యూరోక్రసీలో ఏం జరుగుతుంది, వాళ్ళకు ఉండాల్సిన వాల్యూస్ ఏంటో తెలుసుకుంటే ఈ పేపర్ని మంచిగా చక్కగా 3 గంటలు కంప్లీట్ చేసి రావచ్చు. 2013లో ఎథిక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి గత 8-9 సంవత్సరాల పేపర్స్ అని చేస్తే ఇప్పుడున్న పేపర్ ఈజీగా కొట్టేయచ్చు అనమాట. ఎవరైతే ఎథిక్స్ అంటే భయపడుతున్నారో ఒక పని చేయండి. లాస్ట్ జరిగిన 2013 ఎగ్జామ్ నుంచి 2021 వరకు అన్ని ఎథిక్స్ పేపర్స్ కలెక్ట్ చేసి ఆన్సర్స్ రాసి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. మీ పని అయిపోద్ది ఈజీగా. ఎథిక్స్కి ఏ బుక్ బాగుంటుంది అని అడగొద్దు. ఎథిక్స్కి పుస్తకాల కన్నా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఒకసారి ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఏం టెస్ట్ చేయాలని ట్రై చేశారు. ఇయర్ ఎథిక్స్ క్వశ్చన్ పేపర్లో ఒక సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన వాల్యూస్ ఏంటి, నాన్ ఎథికల్ బిహేవియర్ ఏంటి, ఒక పబ్లిక్ సర్వెంట్లో నువ్వు కోరుకుంటున్న స్టాండర్డ్స్ ఏంటి, ఒక పబ్లిక్ సర్వెంట్ ఎంత ఓపికగా పనిచేయాలి, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన రేషనల్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు మన డెసిషన్ తీసుకునేటప్పుడు దాన్ని ఎలా వాడుకుంటావు మొత్తం ఆ డేటాని కానీ వీటన్నిటిని. దాని తర్వాత ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మనమైతే సిలబస్లో చూసే పాయింట్స్ అని యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నాన్ పార్టిజాన్షిప్ అండ్ ఇంపార్షియాలిటీ, ఇట్లా ఏదైతే సిలబస్లో పదాలు చూసామో డైరెక్ట్గా పదాలన్నీ క్వశ్చన్ పేపర్లో ఈసారి కనిపించాయి. దాంతోపాటు సివిల్ సర్వెంట్స్కి డొమైన్ నాలెడ్జే కాదు, అంటే తెలివితేటలే ఆ విషయంలో ఎక్స్పర్టైజే కాదు, ఇన్నోవేటివ్ థింకింగ్ కూడా ఉండాలి. దానివల్లే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అనే రకంగా క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. తర్వాత మనం రెగ్యులర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రెఫ్యూజీ క్రైసిస్ చూసాం, దానిలో ఎథికల్ వాల్యూస్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మంచి అద్భుతమైన క్వశ్చన్స్ అని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు కొటేషన్ బేస్డ్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఉదాహరణకి నువ్వు ఓపికతో పర్సూ చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సక్సెస్ కోసం ముందో వెనకాలో ఖచ్చితంగా మనం అనుకుని చేసే చూస్తామని చెప్పి. అంటే ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా పర్సెవరెన్స్, అక్కడున్న వాల్యూ ఏంటి, పర్సెవరెన్స్. తర్వాత మనం ఎక్స్టర్నల్ పీస్ కోసం ట్రై చేస్తాం, అంటే బాహ్యపరమైన శాంతి కోసం. అంతర్గత శాంతి లేదే బాహ్యపరమైన శాంతి లేదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా, అంటే కొన్ని అద్భుతమైన తాత్విక చింతన అంటాం, తత్వచింతన, దీని గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. దాంతోపాటు ఇంటర్ డిపెండెన్స్ అండ్ లైఫ్, అంటే మనిషితో మనిషి, మానవుడు సంఘజీవి, అలాంటి క్వశ్చన్స్ కూడా. లైఫ్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ వితౌట్ ఇంటర్ డిపెండెన్స్ అనే కోడ్ బేస్డ్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇవన్నీ మంచి మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పని రోజువారీ దైనందిక జీవితంలో న్యూస్ పేపర్ బాగా చదవటం, దానిలో ఉన్న వాల్యూస్ చదవటం, దానికి సంబంధించి కనెక్టింగ్ పాయింట్స్ చదవటం. అదేవిధంగా క్రైసిస్ ఆఫ్ కాన్సైన్స్, మీరు చూడండి క్వశ్చన్ పేపర్లో అన్ని పదాల్లో ఎథిక్స్ టర్మినాలజీ కనిపిస్తుంది అనమాట. ఇంటిగ్రిటీ అనే టర్మినాలజీ ఉంది, సోషల్ ఆడిటింగ్ ఉంది, క్రైసిస్ ఆఫ్ కాన్సైన్స్ ఉంది, ఇంపార్షియాలిటీ, నాన్ పార్టిజాన్షిప్ ఉంది. సిలబస్లో చాలా పదాలని క్వశ్చన్ పేపర్లో థియరీ క్వశ్చన్స్లో కవర్ చేయడానికి ట్రై చేశారు. దాంతోపాటు కేస్ స్టడీస్ కూడా ఏమంతా అంటే భయంకరంగా డిఫికల్ట్గా ఏం లేవు. ఒక కేస్ స్టడీ అయితే 2014లో వచ్చిన కేస్ స్టడీని రిపీటేటివ్ అనమాట. 2014లో ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, అట్లాంటిది ఇంకొక కన్స్ట్రక్షన్ చేశారు, తర్వాత నీకు డిఫెక్ట్స్ కనిపించాయి, నువ్వేం చేస్తావు. అదేవిధంగా కేస్ స్టడీస్ కూడా చాలా రోజు మనం చూసే కేస్ స్టడీసే ఎక్కువ వచ్చాయి. ఉదాహరణకి నువ్వు ఒక ఆఫీసర్ అయితే శాండ్ మాఫియా సంబంధించి అనెథికల్ వాల్యూస్ని ఎలా కంట్రోల్ చేస్తావని, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్స్ అయ్యిండి వాళ్ళు కాపీయింగ్ పాల్పడుతుంటే నువ్వు ఏ విధంగా దాన్ని ఆపుతావని చెప్పి, కోవిడ్-19 టైంలో హాస్పిటల్స్ మెడికల్ ఎథిక్స్ గురించి, అదేవిధంగా ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫుడ్లో స్టాండర్డ్స్ ఫాలో కాకపోతే ఏ విధంగా దాన్ని నువ్వు డీల్ చేస్తావని చెప్పి, ఇట్లా రోజు మనం చూసేవే, ఇవన్నీ పేపర్లో చదివేవే. జాగ్రత్తగా గమనించండి, ప్రతి దానిలో ఒక వాల్యూ బయట తీయండి. ఆటోమేటిక్గా ప్రతి కేస్ స్టడీకి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ రాయొచ్చు. మంచి మంచి కొటేషన్స్, మంచి మంచి టెర్మినాలజీ రాసి పెట్టుకోండి. అంతెందుకు, సింప్లిఫై చేసి చెప్పాలంటే ఎథిక్స్ సిలబస్ మొత్తం ఒకసారి ప్రింట్అవుట్ తీసుకుని రూమ్కి అతికించుకుని రోజు చదివినా
ఒక 20-30% ప్రిపరేషన్ అయిపోయినట్టే.